రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. విశ్లేషకులు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, ఈ బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో చిక్కుకొని కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, కొందరి జీవితాలు ఛిద్రమైపోయినాయి. అయితే ఈ పాపం ఎవరిదంటారు? అంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి కోట్లు సంపాదించుకున్నటువంటి ప్రమోటర్స్దా, లేదు అని అంటే నిషేధంలో ఉన్నటువంటి యాప్స్ తెలంగాణ రాష్ట్రంలో యాక్టివ్ అయినప్పుడు కూడా సైలెంట్గా చూస్తున్నటువంటి ప్రభుత్వాలదా, లేదంటే ఈజీ మనీ కోసం వెంపర్లాడి ఇలాంటి యాప్స్ ఉచ్చులో పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సామాన్యులదా, ఎవరిదంటారు? రోజా గారు, మీకు అలాగే కైలాష్ నేత గారికి, శ్రీవర్ధన్ రెడ్డి గారికి, నరేష్ గారికి, అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీరన్న ప్రశ్నకు సూటిగా అంటే తిలా పాపం తలా పిలికాడు. అంటే ప్రభుత్వం పాత్ర ప్రభుత్వం ఉన్నది, ప్రజల పాత్ర ప్రజలది ఉన్నది. ఒకసారి సుప్రీంకోర్టు 1960s ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు మనకు మద్రాసు రాష్ట్రంలో, అట్లాగే మనకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ మద్యపాన నిషేధం చేశారు. చేస్తే సక్సెస్ కాలేదు. తర్వాత ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా చేశారు. అప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టుకు మంచి మాట ఏమనంటే, నిషేధించి దేన్ని ఆపలేము మనం. అంటే మానవ బలహీనతలు 3-4 ఉంటాయి. ఒకటేమో మద్యపానము, జూదము, వ్యభిచారము, ఇట్లాంటి వాటిని మానవ బలహీనతలు, వీటిని మనం నిషేధించి ఆపలేము అనే మాట సుప్రీంకోర్టు అన్నది స్వయంగా. కనుక ఈ విషయానికి వస్తే, ఇక్కడికి వస్తే మనం ఈ ముగ్గురు బాధ్యత ఉంది. ప్రభుత్వాల బాధ్యత ఉంది, సమాజం బాధ్యత ఉంది, వ్యక్తిగతంగా కుటుంబాల బాధ్యత కూడా ఉన్నది. ఈ 3. ఎందుకంటే ఒక మాట చెప్తాను, మనకు వ్యవసాయంలో ఎలుకల నిర్మూలన కోసం, అంటే ఏ పొలంలో వాడు ఆ పొలంలో పనిచేస్తే పనికి రాదండి, పక్క పొలం నుంచి ఎలుకలు వచ్చేస్తాయి. కనుక ఒక దగ్గర నిషేధిస్తే ఇంకో దగ్గర నుంచి వస్తాయి. కనుక రైతులందరూ సామూహిక ఎలుకల నిర్మాణ కార్యక్రమాలు ఎట్లా ఉంటుంది, నిర్మూలన కార్యక్రమాలు పాల్గొంటారో, అట్లాగే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ప్రజలు, కుటుంబాలు కూడా దీనికి సహకరించాల్సిన అవసరం. ఒక మాట చెప్తాను, ఇప్పుడేమో కనపడిన చెయ్యి నాటకం ఆడిస్తున్నది. ఓరణ సట్ట, మట్కా, ఇట్లాంటివన్నీ కూడా బాంబేలో మూలాల నుండి, అక్కడి నుంచి మనుషులు గడ్డి కొట్ల ద్వారా ఇట్లా వచ్చేవారు. వ్యక్తులు మారారు, వ్యక్తుల చైన్ ఉంటుంది. వాళ్ళు పట్టుకుంటే దొరికే వాళ్ళు లోపడే సాగేది కొద్ది కాలం. ఇప్పుడు అట్లా కాదు, ప్రపంచమంతా కుగ్రామంగా మారిపోయిన సందర్భంగా రోజు గారు, ఇవాళ యాప్లన్నీ కూడా కనపడిన చెయ్యి అంటున్నారు. నేను గతంలో కార్మిక రంగంలో యజమాని, కార్మికుడు ఇద్దరు కనపడేవాడు. బ్లాక్ అండ్ వైట్ పెట్టుబడతారు, లేకుంటే దోపిడీ చేసేవాడు, దోపిడీ గురయ్యేవాడు. 2 కనపడతారు. ఇప్పుడు అవి కనపడతారు. అంతా ఇప్పుడు కలగా పులగా అయిపోయింది. కనుక ఎల్పిజి యుగం మనకు ఏంటంటే, మనకు మన లిబరలైజేషన్, ఈ గ్లోబలైజేషన్ యుగంలో ఏమవుతుందంటే ఇవి కనపడేవి మనకు. అందుకని విదేశీ యాప్లు మన దగ్గరకు వస్తున్నాయి కదా. ఇప్పుడు వీళ్ళందరూ బాధితులు వీళ్ళే, బాధ పెట్టేవాళ్ళు వీళ్ళే. ఒక రకంగా చెప్పాలంటే చిన్న చిన్న సెలబ్రిటీసులు వాళ్ళు ఒక ఆమె శ్యామలు అనుకుంటాను, 1,30 లక్షలు వచ్చిందని మొత్తం నాకని ఒక సినిమా చేస్తే అంతకంటే ఎక్కువ వస్తే డబ్బులు. కానీ ఏమైందంటే అవగాహన రాహిత్యంతో చేసిన అని చాలా ప్రశ్నలు వేసి ప్రకాష్ రాజు గారే ఒప్పుకున్నారు, నేను తప్పు చేసినా నాకు అప్పుడు తెలియదు, ఇంత జీవితాలు నాశనం అయితే వచ్చేది కదా. అందుకే మనసు ఉంటే మార్గం. ఒక మాట చెప్తాను, ఇంతకుముందు 3 సార్లు అడిగారు నరేష్ గారిని, చెప్పలేదు ఆయన. నేనేమంటానంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేకాట క్లబ్బులు మూసేయించారు. గతంలో చాలా పెద్ద ఎత్తున పేకాట క్లబ్బులు నడిచే సంస్థలను మొత్తం నాశనం వచ్చి పెద్ద 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న స్థలాలు మన కొంపల్లిలో అయితే అవన్నీ మొత్తం ఆల్మోస్ట్ నడిచేది. కానీ ఆపగలిగింది కదా. ఆపితే ఏమైంది, ఇంతకుముందు కైలాస్ నేత గారు వేరే మామిడి తోటలలో, ఫామ్ హౌస్లలో ఆడిపోయి, కానీ అక్కడ కూడా పట్టిన తర్వాత కొంతవరకు కంట్రోల్ అయిందా లేదా. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు మారుతుంటాయి, ప్రభుత్వాలు శాశ్వతం. సో రైట్, నరేష్ గారితో పడుతుంది. నరేష్ గారు,